ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ షాహిదా. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 22% చేరుకోనుంది. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన శారీరక క్షీణత తప్పదు అనే భావనపై తాజా పరిశోధనలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వయసుతో పాటు శరీరంలో కొంతమేర అరుగుదల సహజమే అయినా అది పూర్తిగా కుంగిపోయేలా చేయాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం ద్వారా వృద్ధాప్యంలో వచ్చే శారీరక సమస్యలను సమర్థంగా ఎదుర్కోవచ్చని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. వృద్ధాప్యం గురించి మనం పెట్టుకునే అంచనాలే మన ఆరోగ్యాన్ని శాసిస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వయసు పెరిగితే బలహీనపడతామని ముందే భావించే వారిలో శారీరక క్షీణత వేగంగా జరుగుతున్నట్లు గుర్తించారు. సుమారు 148 మంది వృద్ధులపై జరిపిన సర్వేలో వృద్ధాప్యం పట్ల సానుకూల దృక్పథం ఉన్నవారు శారీరకంగా చురుగ్గా ఉంటూ మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతున్నారని తేలింది. చైనాలో జరిపిన మరో అధ్యయనం ప్రకారం వృద్ధాప్యాన్ని సానుకూలంగా చూసేవారిలో ప్రాణాంతక ముప్పు తక్కువగా ఉండడమే కాకుండా వారి సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శారీరక క్షీణతను అడ్డుకుని ఆరోగ్యంగా జీవించాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే ప్రతిరోజు ఏదో ఒక శారీరక వ్యాయామం చేయడం, వయసుకి తగినట్లుగా పోషకాహారాలతో కూడిన ఆహారం తీసుకోవడం, నలుగురితో కలవడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, సానుకూల దృక్పథంతో ఉండడం, వయసు పెరగడాన్ని భారంగా కాకుండా అనుభవంగా భావించడం. వృద్ధాప్యం అనేది కేవలం శారీరక మార్పు మాత్రమే కాదు, అది మన మానసిక స్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. సానుకూల ఆలోచనలతో చురుగ్గా ఉంటే వృద్ధాప్యాన్ని కూడా హుందాగా, ఆరోగ్యంగా ఆహ్వానించవచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.